వెల్కమ్ బ్యాక్ టు జాను సిల్కీ ఛానల్. కూల్ క్లైమేట్లో ఏదైనా వేడిగా తింటే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకనే ఈరోజు మిరపకాయ బజ్జీలు అండ్ ఆలు బోండాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ కొట్టండి అండ్ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి. ముందుగా ఈ బజ్జీ మిరపకాయలని తీసుకొని శుభ్రంగా వాటర్తో కడిగేసుకొని ఈ కొనలు అనేది కట్ చేసుకొని ఇలా రెండుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసేసి అన్నీ కూడా కట్ చేసి ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. బజ్జీకాయలు అన్నింటిని కూడా ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అలాగే ఆలూని కూడా శుభ్రంగా కడిగేసేసి పైన పొట్టుసి తీసేసి ఒక లేయర్ తీసేసి ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే శనగపిండిని జల్లి పెట్టేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కొంచెం జారుడుగా అయ్యేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక స్పూను మిరపకారము, ఒక స్పూను సాల్ట్, అలాగే వంట సోడా కూడా హాఫ్ స్పూన్ వేసుకొని ఇలాగ బాగా కలిపెట్టేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలని కూడా ఈ పిండిలోకి తీసుకొని కొద్దిగా అన్ని పక్కన పెట్టేసుకున్నాను ఈ పిండిలోకి. అలాగే ఇవి వేడి చేసుకోవడానికి మనకు తగినంత ఆయిల్ని తీసుకొని ఒక పెనంలోకి తగినంత ఆయిల్ని తీసుకొని అవి వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగా ఆయిల్లో వేసి వేయించాలి. ఇలాగా ఒక సైడు బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇలా వేడైన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన ఆలు కూడా వేసేసుకొని అటు ఇటు తిప్పేసుకొని పిండి పట్టేసిన తర్వాత ఇలాగ నూనెలో వేసి బాగా వేయించి పక్కకు తీసేస్తే వేడి బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఆలు బోండాలు రెడీ అయిపోయాయండి. మేము కాంబినేషన్గా సాస్ తీసుకొని ఇలాగా తినేసాము. కూల్ క్లైమేట్లో వేడి బజ్జీలు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.